2 మంత్స్ ఏమంటారు నెలలు, ఈ 2 నెలల్ని ఇంకొక విధంగా కూడా పిలుస్తారు. మీరు ఎవరైనా చెప్పగలరా? ఇంకా ఓకే ఓకే మీ అందరికి అర్థమయ్యేటట్లు చెప్తాను. ఈ డిసెంబర్ జనవరిలో చాలామంది ఒక పని చేస్తారు. కెన్ ఎనీవన్ ఎవరైనా చెప్తారా? ఒక పని అందరూ దాదాపు ఎవ్రీబడి విల్ డూ దట్. ప్రతి ఒక్కరు చేసే పనే. ఎవరైనా కొంచెం చెప్పేవారు కొంచెం బిగ్గరగా చెప్పారు. చలి మండలి వేస్తారు. ఓకే ఓకే ఇంకా ఓకే ఓకే నేను చెప్తాను. ప్రతి ఒక్కరు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు, అవునా? సంబడి విల్ టేక్ సమ్ కైండ్ ఆఫ్ డెసిషన్స్. అవును కదా, అరే నేను ఈ యొక్క 2025లో ఇది చేయలేకపోయాను రా బ్రో, నెక్స్ట్ ఇయర్ అయినా నేను ఇది చేయాలనుకుంటాం అనుకోమా. అరే ఈ యొక్క కొత్త సంవత్సరం నుంచి నేను మాత్రం నా సెటప్ మారుస్తున్నా. అదొక 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 తీర్మానం, అది వాళ్ళు అదొక ప్రామిస్ ఫర్ దెమ్ సెల్ఫ్. చాలామంది ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఈ జనవరి డిసెంబర్ ఈ యొక్క 2 మాసాల్లో, ఈ యొక్క 2 నెలల్లో, ఈ 2 monthsలో చాలా మంది చాలా డెసిషన్స్ తీసుకుంటారు. సో మెనీ పీపుల్ విల్ టేక్ సో మెనీ డెసిషన్స్ ఇన్ దిస్ 2 months. ఈ 2 నెలల్లో చాలా మంది నిర్ణయాలు తీసుకుంటారు. అవునా కాదా? హల్లెలూయా. అవునన్న 2 చేతులు పైకి, హల్లెలూయా. మరి మీరేమైనా తీసుకున్నారా? తీసుకోవాలనుకుంటున్నారా? తీసుకోబోతున్నారా? ఈ 3 కండిషన్లు మీరు ఎవరొకరు ఉండుంటారు. మీరు అందరూ ఉండుంటారు, అవునా? తీసుకుంటున్నారా? తీసుకోబోతున్నారా? తీసుకోవాలనుకుంటున్నారా? ఏదో ఒకటి ఈ యొక్క నేను చెప్పిన కేటగిరీస్లో మీరు అందరూ ఉండుంటారు. ప్రియులారా, నిర్ణయం అనేది చాలా ఒక్కరి జీవితంలో విలువైనది. నేను మీ అందరికీ ఒక చిన్న వృత్తాంతం చెప్పి నేను నా ప్రసంగంలోనికి ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని. నేను ఎక్కువ సమయం తీసుకోను. గడిచిన కొన్ని నెలల గుండా యవనస్తులకు గూగుల్ మీట్లో ప్రతి ఆదివారం 4:30 నుంచి 5 వరకు గూగుల్ మీట్లో యూత్ మీటింగ్ అనేది జరుగుతుంది. అయితే లాస్ట్ సండే నేను ప్రయాణంలో ఉన్నాను, నేను ట్రైన్లో ఉన్నాను. అయితే గూగుల్ మీట్లో లింక్ వెళ్ళిపోయింది, అంతా ప్రాసెస్ టు జాయిన్. అయితే 4:30 అయింది. 4:30కి నేను మంచి నిద్రలో ఉన్నా. ఎందుకంటే అప్పుడు దాకా ఏసీ అయిన మనిషి 2ంటికి ఏసీ వేసాడు. అయ్యా 2ంటికి ఏసీ వేసాడు, మధ్యాహ్నం మంచిగా భోజనం చేసి మంచిగా పడుకుని అప్పుడే తీరా చూస్తే 4:30 దాటిపోయింది. పిల్లలందరూ జాయిన్ అయిపోయారు. కొంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారు, అన్న మీరు ఇంకా జాయిన్ కాలేదు, మీటింగ్ స్టార్ట్ అవుతుంది, మీటింగ్ లేట్ అవుతుంది. ఓకే ఎనీవే బై 4:50 ఐ జాయిన్డ్ ఇన్ ద మీటింగ్. 4:50కి నేను మీటింగ్లో జాయిన్, 10 నిమిషాలు లేట్గా. అయితే నాకు ఏం చెప్పాలో ఏం తెలియదు. జాయిన్ అయ్యాను. ఒకళ్ళు పాట పాడమని, ఒకళ్ళు ప్రార్థన చేయమన్నాను, ఒకళ్ళు పాట పాడమన్నాను. ప్రభా నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా నీ పిల్లలు రెడీగా ఉన్నారు, నేను మాత్రం రెడీగా లేను. ఇప్పుడు నన్ను వాడుకోవాల్సిన బాధ్యత మీరే. నా దగ్గర బైబిల్ కూడా లేదు, ఓపెన్ చేయడానికి బ్యాగ్లో ఉంది బైబిల్. ప్రభా ఇప్పుడు నన్ను ఏం చేయాలి అన్నప్పుడు ప్రభు నా ద్వారా ఒక మంచి విషయాన్ని యవనస్తులకు తెలియజేశాడు. అదేంటంటే నిర్ణయము. ఏంటి చెప్పండి? డెసిషన్. ఏంటి? రెజల్యూషన్. నిర్ణయము, ప్రమాణము, ఇవన్నీ పర్యపదాలు. నిర్ణయము, ప్రమాణము, నిబంధన. మీ అందరికీ మ్యారేజ్లో ఏం చేస్తారు? నీకు నేను, నాకు నువ్వని ప్రమాణం చేసుకుంటాం, అవును కదా? అవునా కాదా? ఇంకా చాలా మంది చాలా చోట్ల ప్రమాణం చేసుకుంటారు కదా. నిర్ణయం అనేది చాలా ఒక్కరి జీవితంలో విలువైనది. అయితే బైబిల్లో నుంచి నేను మీకు 2 వ్యక్తులను చూపిస్తాను. ఐ విల్ టూ పర్సన్స్ ఫ్రమ్ ద బైబిల్. వారు చేసుకున్న నిర్ణయం ఏంటి, ఆ నిర్ణయం చేసుకోవటం ద్వారా వారికి వచ్చిన ఫలితాలు ఏంటి, అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను? ఓకే, బైబిల్లో మనకు చూస్తే మీ అందరికీ పరిచయస్తురాలైన పేరు మరియా. ఏం పేరు? ఈ యొక్క సీజన్లో మనం మరియని గురించి చాలా విషయాలు వి సీ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ మేరీ. వి విల్ రీడ్, వి విల్ స్టడీ, వి విల్ మెడిటేట్. మనం అనేక విషయాలు మరియని గురించి దైవజనులు, ప్రసంగికులు చెప్తా ఉంటారు, మనం వింటూ ఉంటాం. ఆమె యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. అయితే మరి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైన గడి అనేది వచ్చింది. ఆమె ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందో అప్పుడు దేవుని దూత వచ్చి మరియతో ఒక మాట చెప్పింది, మరియా మరియా నీ యొక్క కజిన్ సిస్టర్ అంటే నీ యొక్క అక్క అయిన మరియా, నీ యొక్క అక్క అయిన ఎలిజబెత్, ఆమె కూడా గర్భం ధరించింది. ఎలా ధరించిందంటే ఆమె తన యొక్క 80s
80 సంవత్సరాల వయసులో ఆమె గర్భం ధరించింది. 80 సంవత్సరాల వయసులో గర్భం ధరించడం ఇది తేలికైన విషయమా లేదంటే కష్టమైన విషయమా? కష్టం. ఇట్స్ ఇంపాసిబుల్. అసలు అది వినటానికి కూడా, అసలు ఆ వయసులో ప్రెగ్నెన్సీ వచ్చిందా, ఆ వయసులో కన్సీవ్ అయిందా, ఆ వయసులో ఇంకా మొత్తం టౌన్ మొత్తం మన గురించి చెప్పుకుంటారు కాదు. అట్లానే ప్రియులారా, దేవుని దూత మరియ దగ్గరకు వచ్చి, ఇదిగో మరియా గుడ్ డిసిషన్. అదేంటంటే, నేను ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఎలిజబెత్తో కొన్ని రోజులు సహవాసం చేయాలి అని. ఏం చేయాలని? కొన్ని రోజులు సహవాసం చేయాలని. చూడండి, మరియ గర్భం ధరించడం ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. పరిశుద్ధాత్మ వలన ఏ పురుషుణ్ణి ఎరుగని స్త్రీ గర్భం ధరించింది. ప్రజలందరూ ఆమెను గూర్చి నానా విధాలుగా మాట్లాడుకుంటున్నారు. మీ అందరికి మరియ స్టోరీ తెలుసుకోదు, నేను ప్రత్యేకంగా మీ అందరికి మరియ గురించి తెలుసా? యేసు ప్రభు తల్లి గురించి, ఆమె ఎలా గర్భం ధరించిందో. ఎలా అంటే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళడానికి తీర్మానం చేసుకుంది. ఎలిజబెత్ ఎవరంటే ప్రోత్సాహం. ఏంటిది ఎలిజబెత్? ప్రోత్సాహం. ఎలిజబెత్ అంటే ఏంటి? ఎంకరేజ్మెంట్. ఏంటిది చెప్పాలి? ప్రోత్సాహం. ఎలిజబెత్ అనగా ఏంటంటే, నీలో ఏదైతే ఉన్నదో దాన్ని బయటికి తీసుకురావటం ఎలిజబెత్. హల్లెలూయా. నీలో ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని సరిచేసి, ఆ లోపానికి బదులుగా నీలో సొల్యూషన్ క్రియేట్ చేయటమే ఎలిజబెత్. హల్లెలూయా. ప్రియులారా, ఎలిజబెత్ అనగా దేవుని వాక్యము, ఎలిజబెత్ అనగా దేవునితో సహవాసము, ఎలిజబెత్ అనగా ఆయనతో ఉండుట. ఇదే మరియ తీసుకున్న నిర్ణయం. మరియ ఎలిజబెత్తో 6 మాసములు 6 నెలలు ఉంది. 6 నెలలు అంటే దాదాపు సగం పీరియడ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఎప్పుడైతే మరియ తీసుకున్న ఒక్క నిర్ణయం ద్వారా మిగతా 6 మంత్స్ కావాల్సిన బూస్టింగ్ దొరికింది. ఎవరికి? ఆమేన్. హల్లెలూయా. మొదటి 6 నెలలు ఎలిజబెత్తో ఉండడం ద్వారా మరియకు వచ్చిన ప్రతిఫలం ఏందయ్యా అంటే, యేసు ప్రభువుని కనటానికి కావలసిన బలము, శక్తి మొత్తం ఎలిజబెత్ దగ్గర సంపాదించుకుంది. ఇది ఎలా అంటే, మరియ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళటానికి తీర్మానం చేసుకుంది. ఇది దేవుని దూత మరియతో చెప్పలేదు, మరి అంతటా మరియ తీర్మానం చేసుకుంది. ఒకటి చెప్తాను, బాగుపడాలి అని తీర్మానం మనం చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలి? నేను ఈ సంవత్సరం బాగుపడాలి, నేను ఈ సంవత్సరం ఇల్లు కట్టుకోవాలి, నేను ఈ సంవత్సరం ఉద్యోగం తెచ్చుకోవాలి, నేను ఈ సంవత్సరం నా కొడుకు పెళ్లి చేయాలి అని మనకి మనం బొట్టాలి. అవును కాదు? అవునా కాదా? బాగుపడాలి అని నీలో లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రోజుకి 10 సార్లు చెప్పినా 100 సార్లు చెప్పినా నీకు ఎక్కదు. ఎందుకు? బాగుపడాలి అనే తీర్మానం, అనే తలంపు నీలో లేదు కాబట్టి. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మరి అంతటా మరియే తీర్మానం చేసుకుంది. వాట్ ఈస్ దట్ మీన్స్? ఐ హ్యావ్ టు గో అండ్ డూ ఫెలోషిప్ విత్ ఎలిజబెత్. నేను వెళ్ళి ఎలిజబెత్తో కొంచెం సహవాసం చేయాలి అని మరియ అంతటా మరియే ఏం చేసుకుంది? తీర్మానం చేసుకోండి. దాని ద్వారా మరియకు వచ్చిన ప్రతిఫలం ఏంటి? ప్రతిఫలం ఏంటి? బలమో, శక్తి. వెరీ గుడ్. మరి కావాల్సిన బలమో, శక్తి. కన్సీవింగ్ ఈజ్ నాట్ ఏ ఈజీ థింగ్. గర్భం ధరించటం, పిల్లల్ని కనటం, ఆ 12 మాసంలో 12 నెలలు ఉండటం అంత తేలికైన విషయమా? కాదు. అవి ఆ యొక్క సందర్భాల్లో మనల్ని ధైర్యపరిచేవాళ్ళు కావాలి. ఎందుకంటే ఫస్ట్ టైం కన్సీవ్ అవుతున్న వాళ్ళకి తెలుసు ఆ బాధేదో. వామ్మో, ఏవైద్దో, నేను చచ్చిపోతాను, నా బిడ్డ ఎట్లా ఉండదు. దే హ్యావ్ సో క్యూరియాసిటీ అబౌట్ ద డెలివరీ. మీ అందరికి అర్థమవుతుంది కదా? మీ అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విషయాల్లో పైగా మరియ గర్భం ఎలా ధరించిందంటే, పురుషుణ్ణి ఎరగకుండా ధరించింది, పరిశుద్ధాత్మలో ధరించింది. ఇంకా మరియ కృంగిపోతూ ఉండేది. కానీ ఇటువంటి సమయాల్లో మరియా టుక్ ఏ డిసిషన్, మేరీ టుక్ ఏ డిసిషన్ దట్ ఐ హ్యావ్ టు గో అండ్ ఫెలోషిప్ విత్ ఎలిజబెత్. ఎలిజబెత్తో సహవాసం చేయటం ద్వారా మరియాకి బలము, ప్రోత్సాహము, ఆ యొక్క కనడానికి కావలసిన శక్తి ప్రభు అనుగ్రహించారు. హల్లెలూయా. ఇది ఎలా జరిగింది అయ్యా అంటే, మరియా ఎలిజబెత్తో ఉండడానికి తీర్మానం చేసుకుంది. హల్లెలూయా. అందరికి అర్థమవుతుంది కదా? అందరికి అర్థమవుతుంది. అలానే పాత నిబంధనలో చూస్తే మొర్దెకై అనే ఒక వ్యక్తి కనపడతాడు. మీ అందరికి చిన్నగా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొర్దెకై ఎవరయ్యా అంటే, ఒక వాచ్మెన్, ఒక గేట్ కీపర్, వాచ్మెన్. అయితే ఒక రాజ్యంలో ఒక వాచ్మెన్, ఒక వాచ్మెన్ ఏమంటారు తెలుగులో?
ఓకే, కాపలాదారుడు, వెరీ గుడ్, కాపలాదారుడు, కాపలాదారుడు. అయితే కాపలా డ్యూటీ ఎవరిది? ఎలిజబెత్ కాదు, మొర్దెకాయది. వెరీ గుడ్, మొర్దెకాయ. అయితే ఈ మొర్దెకాయ ఒక సెక్యూరిటీ కూడా, ఒక వాచ్మెన్, ఒక కాపలాదారుడు. దేనికి అంటే ఒక రాజ్యానికి. అయితే అదే రాజ్యంలో ఒక ప్రధాన మంత్రి ఉన్నాడు. హీస్ సుప్రియర్ మినిస్టర్ ఇన్ దట్ కింగ్డమ్. ఆ యొక్క రాజ్యంలో ఒక మంత్రి ఉన్నాడు. ఆయన పేరే హామాన్. అయితే ఈ హామాన్ ఏంటంటే, ఎప్పుడు హామాన్ వెళ్తున్నప్పుడు అందరూ హామానికి ఏం చేస్తూ ఉంటారు? సెల్యూట్ చేస్తూ ఉంటారు. అయితే యూదులకున్న ఒక కల్చర్ ఏంటంటే, యూదులకున్న ఒక ఆచారం ఏంటంటే, వారు దేవునికి తప్ప ఎవరికి మొక్కరు. ఏం చేయరు? దేవునికి తప్ప ఎవరికి మొక్కరు. వారి ఎవరు ఎదుట సాష్టాంగపడరు. అయితే ఈ యొక్క హామాన్ ఏం చేశాడంటే, నేను ఎప్పుడైతే వెళ్తున్నానో మీరందరూ నాకు ఏం చేయాలి? ప్రజలందరూ సాష్టాంగపడాలి అని ఒక ఆర్డర్ని, ఒక యొక్క పాస్ని, ఆ యొక్క విషయాన్ని అందరితో చెప్పాడు. ప్రియులారా, అందరితో చెప్పినప్పుడు యూదులు ఏం చేయరు? ఎవరికి సాష్టాంగపడరు. అయితే ఈ హామాన్ అనే వ్యక్తి ఏమనుకుంటున్నాడు? ప్రతి ఒక్కరు, యూదురైనా సరే, గ్రీస్ దేశస్తుడైనా, హూ ఎవర్ మేబీ, ఎవ్రీబడి హ్యావ్ టు బౌ డౌన్ బిఫోర్ మీ. ప్రతి ఒక్కరు నా ఎదుట సాష్టాంగపడాలి. ఎందుకు? నేను మినిస్టర్ని కాబట్టి, నేను మంత్రిని కాబట్టి ఈ దేశానికి, ఈ ప్రజలకు. అయితే ప్రియులారా, ప్రతిరోజు ఈ హామాను గేటు గుండా వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఆయన ఎదుట సాష్టాంగపడుతున్నారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఆయనకి సెల్యూట్ చేయట్లా, ఆయనకి సాష్టాంగపట్టలా. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే మొర్దెకాయ్. ఎవరు? మొర్దెకాయ్. అయితే ఈ మొర్దెకాయ్ సాష్టాంగపడినప్పుడు ఈ హామానికి చాలా అంటే చాలా 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 కోపం వచ్చింది. చాలా కోపం రావటం వల్ల అతను యూదులందరినీ చంపాలనుకున్నాడు. ఎందుకు? ఈ మొర్దెకాయ్ అనే వ్యక్తి ఏం చేయట్లా? సాష్టాంగపడలేదు. కాబట్టి ఈ మొర్దెకాయ్ వల్ల యోధా జాతి మొత్తాన్ని చంపాలనుకున్నాడు. ఎవరు? హామాన్. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఈ హామాను ఈ విషయాన్ని జారీ చేశాడో, హామాను ఎప్పుడైతే ఈ విషయాన్ని చెప్పారో, అసలు వాళ్ళందరూ మొర్దెకాయ్ని వచ్చి అడిగారు. మొర్దెకాయ్ని వచ్చి, అయ్యా అసలు ఎందుకు నీకు ఆయనతో గొడవ? ఎందుకు? ఆయన దేశానికి మంత్రి, రాజు పక్కన ఉండేవాడు, నువ్వేమో సెక్యూరిటీ గార్డు, నీకేమో వాచ్మెన్, కాపలాదారుడివి, నీకెందుకు ఆయనతో వైరం? నీకెందుకు ఆయనతో ఫైటింగ్? ఏదో ఆయనకు కావాల్సిన సెల్యూట్ ఏదో ఇచ్చేయచ్చుగా, ఆయనకు కావాల్సింది ఏదో ఆయన ముఖాన్ని పడితే ఆయన వెళ్తాడుగా. కానీ మొర్దెకాయ్ ఒక మాట అంటాడు. మిమ్మల్ని అందరినీ వాక్యం చూపిస్తాను. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. అక్కడ ఒక మంచి మాట ఉండిద్ది. మొర్దెకాయ్ ఏమని చెప్తాంటే, నేను యూదులను గనుక నేను ఆ పని చేయజాలను. ఐఎమ్ ఏ జూ, ఐ షుడ్ నాట్ డూ దట్ వర్క్. నేను యూదులను గనుక నేను ఆ పని చేయజాలను. అందరూ నాతో పాటు చెప్పండి, నేను యూదులను గనుక. అందరూ నేను యూదులను గనుక నేను ఆ పని చేయజాలను. నేను యూదులను గనుక. అందరూ నాతో పాటు చెప్పండి దయచేసి, నేను యూదులను గనుక నేను ఆ పని చేయజాలను. అదే రాజ్యంలో, అదే దేశంలో చాలా మంది యూదులు ఉన్నారు. చాలా మంది యూద మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఈ హామాన్ అనే వ్యక్తికి సాష్టాంగ పడుతున్నారు. కానీ వాళ్ళందరిలో ఈ మొర్దెకాయ్ అనే వ్యక్తి మాత్రం సాష్టాంగ పట్టల్లా. అతను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను యూదుడును కాబట్టి నేను ఆ పని చేయజాలను. అతనితో మరి చాలా మంది యూదులు ఉన్నారుగా, వారు ఎందుకు చేయట్లేదు? వారు తీర్మానం తీసుకోవాలి. ఏం తీసుకోలేదు? వాళ్ళందరూ తీర్మానం తీసుకోవాలా. కానీ మొర్దెకాయ్ మాత్రం తీర్మానం చేసుకున్నాడు. ఏంటి ఆ తీర్మానం అంటే, నేను యూదుడను. ఏంటి? నేను యూదుడను. ఐఎమ్ ఏ జూ, ఐ షుడ్ నాట్ డూ దట్ ఫర్. నేను యూదుడను కనుక నేను ఆ పని చేయజాలను. ప్రియులారా, ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల మొర్దెకాయ్కి వచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? మొర్దెకాయ్కి వచ్చిన ప్రతిఫలం ఏంటంటే, హామాను పోస్ట్ మొర్దెకాయ్కి వచ్చింది. హామానుకేమో ఉరిశిక్ష వచ్చింది. ఏమొచ్చింది? హామాను పోస్ట్ ఏంటి? మినిస్టర్, మంత్రి. ఆ మంత్రి పదవి ఎవరికి వచ్చింది? మొర్దెకాయ్కి వచ్చింది. హామానుకేమో ఉరిశిక్ష అనే శిక్ష వేయబడింది. ప్రియులారా, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు తీసుకునే నిర్ణయం మీదే మీ జీవితం ఆధారపడి ఉన్నది.
ఈ మాటను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద డెసిషన్ యూ టేక్ ఇట్ షోస్ యువర్ లైఫ్. మీరు తీసుకునే నిర్ణయమే మీ జీవితం మీద ఆధారపడి ఉన్నది. మీరు భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారో ఇప్పుడే తెలియజేసింది. అదేంటంటే మీరు తీసుకునే నిర్ణయం. అందరు చెప్పండి, నేను తీసుకునే నిర్ణయమే. అందరూ నాతో పాటు చెప్పాలి, నేను తీసుకునే నిర్ణయమే నా భవిష్యత్తు అన్నది. నేను తీసుకునే నిర్ణయమే నా భవిష్యత్తు అన్నది. మీ అందరూ మీ పక్కనతో మంచిగా నవ్వుతూ చెప్పండి, మీరు తీసుకునే నిర్ణయమే మీ జీవితం. మీరు తీసుకునే నిర్ణయమే మీ యొక్క భవిష్యత్తు. అవునా కాదా? నమ్మిన వారందరూ హల్లెలూయా. ప్రియులారా, మీరు తీసుకునే నిర్ణయమే మీ భవిష్యత్తు అయి ఉన్నది. మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ యు ఆర్ టేకింగ్? మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు? మీ యొక్క భవిష్యత్తు జీవితం విషయమే, మీకు ఆత్మీయ జీవితం విషయమే ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఒకటి గుర్తుపెట్టుకొని, ఒక 70 సంవత్సరాలకు, ఒక 80 సంవత్సరాలకు కావలసిన జీవితానికి మనం ఎన్ని నిర్ణయాలు తీసుకుని ఉంటే, యుగ యుగాలు దేవునితో నివసించడానికి కావలసిన నిర్ణయాన్ని మీరు తీసుకుంటున్నారా? ప్రియులారా, ఇది చూడండి, ఆయనతో ఉండటానికి కావలసిన నిర్ణయాన్ని మీరు తీసుకుంటున్నారా? ఒక గ్రేట్ స్కాలర్, ఒక మంచి పండితుడు చెప్పాడు, యువర్ రెజల్యూషన్స్ ఈజ్ ఏ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్. అంటే మీ యొక్క తీర్మానములే రాబోతున్న మీ సమస్యలకు పరిష్కారములై ఉన్నాయి. ఏమై ఉన్నాయి? మీరు తీసుకుంటున్న నిర్ణయాలే రాబోతున్న మీ సమస్యలకు పరిష్కారములై ఉన్నాయి. ద రెజల్యూషన్స్ యు టేక్, ఇట్స్ ఏ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రమాణములు, వాగ్దానములే రాబోతున్న మీ సమస్యలకు పరిష్కారములై ఉన్నాయి. మీరు ఏ నిర్ణయాన్ని తీసుకుంటున్నారో ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ 2025 మొత్తం మీరు ఏ నిర్ణయంతో బ్రతికారో నాకు తెలీదు, బట్ టునైట్, ఈ రాత్రి దేవుని సేవకుడిగా మీతో చెప్తున్నాను, మంచి నిర్ణయం తీసుకోండి, మంచి తీర్మానం చేసుకోండి. మీ ఆత్మీయ భవిష్యత్తుకు కావలసిన ఒక మంచి తీర్మానం, మీ శారీరక భవిష్యత్తుకి కావలసిన ఒక మంచి తీర్మానం తీసుకోండి. తీర్మానం కొరకు ప్రార్థన చేసుకోండి. తీర్మానం మీద నిలుచున్నట్టుకు ప్రయత్నం చేయండి. దేవుడి సహాయమును పొందండి. నేను మరొకసారి ఈ మాటను చెప్పాలనుకుంటున్నాను, మీరు తీసుకునే నిర్ణయమే మీ భవిష్యత్తు అయి ఉన్నది. అందరూ ఒక్కసారి చెప్పుకోండి, నేను తీసుకున్న నిర్ణయమే నా భవిష్యత్తు. ద డెసిషన్ ఐ టేక్, ఇట్స్ మై ఫ్యూచర్. చాలా యవనస్తులు చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఈ వయసులో మీరు తీసుకున్న నిర్ణయమే మీ భవిష్యత్తు అయి ఉన్నది. కనుక ప్రియులారా, నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా విషయం చెప్పాలంటే, దేవుడు మానవుల యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తాడంట. ఏం చేస్తాడు? హెవెన్ విల్ హానర్ ద హ్యూమన్ డెసిషన్స్. దేవుడు మానవ యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తాడు. మీ అందరికీ ఆ సంగతి తెలుసో తెలీదు, ప్రభు మీ యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తాడు. అది ఏ నిర్ణయం అయినా సరే. మీ అందరికీ ఒక మాట చెప్తాను. సంసోను దెలీలాతో ఉండటానికి ఇష్టపడ్డాడు, ఆమెతో ఉండటానికి తీర్మానం చేసుకున్నాడు, ఫిలిస్తీని పెళ్లి చేసుకోవడానికి ప్రమాణం చేశాడు. దేవుడు దాన్ని గౌరవించాడు. మీరు చేసే మంచి నిర్ణయమైనా సరే, చెడ్డ నిర్ణయమైనా సరే, ఎందుకు దేవుడు గౌరవిస్తాడు? వై గాడ్ విల్ హానర్ హ్యూమన్ డెసిషన్స్? ఎందుకు దేవుడు మానవ యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తాడు? సరే, మీ పిల్లలు ఏదన్నా పని చేస్తున్నారనుకో, ఏదో తప్పు పనే చేస్తున్నారు, మీకు తెలుసు అది తప్పు పని, కానీ మీరు దాన్ని గౌరవిస్తారు. ఎందుకని? కమాన్ చెప్పాలి. ఎందుకని? నో, వాళ్ళు వాళ్ళు మన పిల్లలు కాబట్టి, మన రక్తం వాళ్ళు ప్రవహిస్తుంది. అది తప్పే. అది చేస్తే వాడు నష్టపోతాడు తెలుసు, కానీ వాడు అది చేయడానికి ఏం చేశాడు? నిర్ణయం తీసేసుకున్నాడు. ఆల్రెడీ హీ టుక్ డెసిషన్ ఇన్ హిస్ సెల్ఫ్. అతనిలో నిర్ణయం అనేది తీసేసుకున్నాడు, నేను ఖచ్చితంగా ఆ పని చేయాలి. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు? ఆ నిర్ణయాన్ని గౌరవిస్తారు. ఎందుకని? వాళ్ళు మన పిల్లలు కాబట్టి. మనం కూడా దేవుని పిల్లలమే అన్నాం. హల్లెలూయా.
కాబట్టి దేవుడు మన నిర్ణయాన్ని ఏం చేస్తాడు, అది మంచి నిర్ణయం అయినా సరే, ఈ సంవత్సరం నేను ఏదో ఒకటి గందరగోళ పని చేయాలని తీర్మానం చేసుకున్నాను అనుకో, దేవుడు దాన్ని ఏం చేస్తాడు, గౌరవిస్తాడు. ఈ సంవత్సరం నేను మంచిగా సెటిల్ అవ్వాలి, ఈ సంవత్సరం మంచిగా ఇల్లు కట్టుకోవాలి, ఈ సంవత్సరం మంచి జాబ్ సంపాదించుకోవాలి, ఈ సంవత్సరం పలాంటి చేయాలని తీర్మానం చేసుకున్నాను, దేవుడు కూడా ఏం చేస్తాడు. వై? ఎందుకని? ఆయన మనకు తండ్రి, ఆయన యొక్క పిల్లలం కాబట్టి. మనం ప్రియులారా, మీరు తీసుకునే నిర్ణయాన్ని ప్రభు కూడా గౌరవిస్తాడు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. మీరందరూ మంచిగా బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఉన్నతమైన బ్రతుకు బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆత్మీయతలు ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరొకసారి మాట చెప్తున్నాను, మీరు తీసుకునే నిర్ణయమే మీ జీవితమైనది. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రార్థన చేసుకోండి. మీరు తీసుకునే నిర్ణయమే మీరు ఎదుర్కోబోయే పరిస్థితులకు జవాబై ఉన్నది. ద డెసిషన్స్ యూ టేక్, ద రెజల్యూషన్స్ యూ టేక్, ఇట్స్ ఎ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్. కనుక ప్రియులారా, మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రార్థన చేసుకోండి. రండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృపాభర్తుడా యేసయ్యా, మీకు వందనాలు ప్రభా. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మా సహాయం చేయి. మరియ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రభా 12 మాసములకు కావలసిన బలము, శక్తి 6 మాసములలో మీరు ట్రైనింగ్ ఇచ్చారు ఎలిజబెత్ ద్వారా. ఎలిజబెత్ దగ్గరకు ఉండమని, ఎలిజబెత్తో సహవాసం చేయమని దేవుని దూత మరియకి చెప్పలేదు. మరి అంతటా మరియ తీర్మానం చేసుకుంది. మరి అంతటా మరియ నిర్ణయం తీసుకుంది, నేను ఎలిజబెత్తో సహవాసం చేయాలని. చాలామంది యూదులు ఆ దేశంలో ఉన్నారు, కానీ మొర్దెకై ఒక్కడు మాత్రమే తీర్మానం చేసుకున్నాడు, నేను యూదుడను కనుక నేను ఆ పని చేయజాలను. ఐఎమ్ ఎ జూ, ఐ షుడ్ నాట్ డూ దట్ వర్క్. నేను యూదుడను కనుక నేను ఆ పని చేయజాలని మొర్దెకై ఒక్కడే తీర్మానం చేసుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. మొర్దెకై యొక్క తీర్మానాన్ని మీరు గౌరవించారు, మరి యొక్క తీర్మానాన్ని మీరు గౌరవించారు. మొర్దెకై చేసుకున్న తీర్మానం ద్వారా మొర్దెకైని మీరు అధికంగా హెచ్చించారు ప్రభా. అయ్యా, మీ ప్రజలు కూడా చేసుకోబోతున్న తీర్మానమును బట్టి వందనాలు. వారు మంచి తీర్మానములు చేసుకోవాలి, వారి ఆత్మీయ క్షమాభివృద్ధి కావాల్సిన తీర్మానాలు చేసుకోవాలి ప్రభా. వారు ఈ లోకంలో సుఖ సంతోషాలతో బ్రతుకున్నట్లు కావాల్సిన తీర్మానాలు వారు చేసుకోవాలి ప్రభా. అయ్యా, ఎవ్వరు నైనా నశించిపోవడం నీ చిత్తం కాదు నైనా. అయ్యా, ఎవ్వరు పాడైపోవడం నీ ఇష్టం కాదు ప్రభా. అయ్యా, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో బ్రతకాలి, ప్రతి ఒక్కరూ నిత్యము నీ రాజ్యములు ఉండాలని నీ ఆశ, నీ ఆకాంక్ష ప్రభా. అయ్యా, నీ ప్రజలు మంచి తీర్మానాలు చేసుకున్నట్లు వారి సహాయం చేయండి. ఆ తీర్మానంలో నిల్చుని ఉన్నట్లు పరిశుద్ధాత్ముడా మీరే వారికి బలమును దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి ఈ యొక్క వర్తమానాన్ని ప్రభా విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నాటి ఫలింపజేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.